హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బకరం క్లాత్ని ఎలా కట్ చేసి ఎలా నెక్ కట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ నేను బకరం క్లాత్ తీసుకున్నాను. దీన్నే ఫ్యూజింగ్ పేపర్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి నేను 2 ఫోల్డ్లో తీసుకున్నాను. తీసుకొని కింద నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని అక్కడ నుంచి ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఏ నెక్ కట్ చేయాలన్నా కానీ, స్టార్ నెక్ కానీ, వి షేపే కానీ, రౌండ్ షేపే కానీ, ఏ షేప్ కట్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనం ఇలా 1 ఇంచ్ మనం కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏ నెక్ లెంత్ ఎంత కావాలన్నది ఇప్పుడు మనం ఎక్కడైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. సో నేను డ్రా చేసుకున్న 1 ఇంచ్ లైన్ మార్క్ నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి మనకి నెక్ ఎంత ఉండాలి మనము ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ అని మార్క్ గుర్తుపెట్టుకున్నాం కదా. సో 4 ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాము. ఇక్కడ మనం హెమ్మింగ్ అని నెక్ ఎక్కువ లెంత్ తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి అనే అవసరం ఉండదు. ఎందుకంటే బకరం క్లాత్ ఎంత నెక్ విడ్త్ తీసుకుంటామో మన డ్రెస్కి వచ్చేసి కూడా అంతే విడ్త్ ఉంటుంది. సో నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని వెడల్పులో నేను ఒక బోట్ నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను. సో నేను బ్యాక్ నెక్ వచ్చేసి హై అనమాట, హై నెక్ సింపుల్గా బోట్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి వి షేప్ మాత్రమే తీసుకున్నాను, కొంచెం మామూలు నెక్ లాగా. సో ఇక్కడ ఎక్కడైతే మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచుతోనే మనం మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్క్ ఎందుకు చేసుకోవాలి అని మనకి హెమ్మింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి బకరం క్లాత్ మినిమంగా ఒక 1 ఇంచ్ విడ్త్ అనేది ఉండాలి మనం నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొత్తగా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇలా నేను 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఇప్పుడు నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న క్లాత్ ఉంటుంది, అదే 1 ఇంచ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూడండి నెక్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఈ విధంగా వచ్చింది. సో దీనికి నేను బ్యాక్ నెక్ అని ఇలా మార్క్ చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకుంటున్నాను. బక్రం క్లాత్లో ఎప్పుడైనా ఒక సైడ్ ఏమో షైనింగ్ అని వస్తుంది, అది మన క్లాత్కి అతికించడానికి గమ్ము లాంటి ఒకటి వస్తుందన్నమాట ఒక సైడు. అలా అని మనము దానికి ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ అని గుర్తుపట్టవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను కటింగ్ కోసం అని చెప్పేసి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద మనం లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకొని సేమ్ 1 ఇంచ్ విడ్త్ తీసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 1 ఇంచ్ విడ్త్ మార్క్ చేసుకున్న లైన్ నుంచి మనకి నెక్ వచ్చేసి 6.5 కావాలి. 6 ఇంచెస్ రావాలి. 6 ఇంచెస్కి నేను 6.5 ఇంచెస్కి నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ వచ్చి మనకి షోల్డర్ దగ్గర జాయింటింగ్కి వెళ్ళిపోతుంది కదా నెక్, అక్కడ అనమాట. సో మిగతా 6.5 నెక్ లెంత్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను 7 ఇంచులు టోటల్గా 7 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం బ్యాక్ నెక్లో ఎంతైతే 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నామో ఫ్రంట్లో కూడా అంతే 4 ఇంచెస్ మనం విడ్త్ తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ అసలు ఉండకూడదు. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ నెక్ కావాలన్నా, యూ షేప్ నెక్ కావాలన్నా, వి షేప్ నెక్ కావాలన్నా మనం ఇక్కడే మార్క్ చేసుకోవచ్చు. డైరెక్ట్ స్ట్రేట్ వి షేప్ నెక్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. లేదు ఇలా కాదు అని అనుకుంటే మనం జస్ట్ ఒక కర్వ్ లాగా ఇచ్చి ఆ కర్వ్ షేప్లో వి అనేది మార్క్ చేస్తాం కదా, ఆ టైప్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను. సో ఈ విధంగా డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ అదే లైన్ పక్కన మనకి కొంచెం కర్వ్ లాగా ఇలా హ్యాండ్తోని మనం మార్క్ చేసుకుంటూ జస్ట్ ఒక కర్వ్ ఇచ్చుకుంటూ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా మనకి సరిపోదు అని అన్నప్పుడు మన దగ్గర స్కేల్ ఉంది కదా, కర్వ్ స్కేల్, ఈ స్కేల్తోనే మనం ఇలా యూ షేప్ వచ్చే విధంగా కొంచెం షేప్ ఇచ్చుకుంటూ మార్క్ చేసుకోవచ్చు.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. సో ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇందులోనే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మనం 1 ఇంచు మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అదే 1 ఇంచు. సో నేను ఇక్కడ ఏంటంటే కర్వ్ స్కేల్తో కర్వ్ స్కేల్తో మార్క్ చేసిన లైన్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఆ షేప్ వచ్చే విధంగా. సో దాని పక్క నుండి 1 ఇంచుతోని నేను మార్క్ చేసుకొని స్ట్రేట్గా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను. సో ఏదైనా సరే బక్రమ్ క్లాత్ మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం మనం నీట్గా చేసుకున్నట్టయితేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకుంటేనే మనకి నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.